అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రాగులత ఛానల్. స్వర్ణ పంచాయతీలో మాస్టర్స్ డేటా ఎంట్రీ చేయాలి అని మనకి పదే పదే చెప్తున్నారు. అయితే నేను ఇదివరకు ఒక వీడియోలో చెప్పాను అర్జెంట్ 3 టాస్క్స్ అనేసి. అందులో మీకు మాస్టర్స్ డేటా ఎంట్రీ కూడా చెప్పాను. కాకపోతే చాలామంది డౌట్ వచ్చి కొన్ని తేడాలు వస్తాయేమో అనే భయంతో ఎంట్రీ అనేది చేయడం అవ్వటం లేదు. నాకు తెలిసినంత వరకు నేను ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అయితే ముందుగా స్వర్ణ పంచాయత్ వెబ్ లాగిన్ ఓపెన్ చేస్తాము. అందులో ట్యాక్సెస్కి వెళ్ళి హౌస్ ట్యాక్స్ అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా డేటా అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ మాస్టర్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అందులో బిల్డింగ్ వాల్యూ అని అడుగుతుంది. బిల్డింగ్ వాల్యూ అనేటప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి పంచాయతీ నేమ్ సెలెక్ట్ చేసి సెర్చ్ అనగానే యాడ్ చేసినవన్నీ కింద కనిపిస్తాయి. యాడ్ బిల్డింగ్ వాల్యూ అనే దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే మనం కొత్తగా యాడ్ చేయడానికి అవుతుంది. ఇక్కడ జిల్లా పేరు, మండలం పేరు, పంచాయతీ పేరు ఆటోమేటిక్గా వస్తుంది. గ్రామ పంచాయతీ పేరు వచ్చిన తర్వాత ఇక్కడ విలేజ్ నేమ్ అనేది ఓన్లీ రెవెన్యూ విలేజెస్ మాత్రమే కనిపిస్తాయి. అన్ని హ్యాబిటేషన్స్ మనకి కనిపించవు. వార్డ్ దగ్గర సెలెక్ట్ చేసుకుని మనకి ఎన్ని వార్డులు అయితే ఉన్నాయో అన్ని వార్డులకి కూడా మనం బిల్డింగ్ వాల్యూ అనేది ఎంటర్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ ఎంటర్ చేశాను. బ్లాక్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. బ్లాక్లు ఎన్ని బ్లాక్లు కనుక మీరు యాడ్ చేసినట్లయితే ఆ బ్లాక్లకు కూడా మనం ఒక వార్డులో 5 బ్లాక్లు ఉంటే 5 బ్లాక్లకి వార్డు 1 వేసి 1 బ్లాక్ ఒకసారి, 2 బ్లాక్ ఒకసారి, 3 బ్లాక్ అలాగా 5 సార్లు మనం ఎంట్రీ చేయాలి. ఫ్లోర్ అనే దగ్గరికి వచ్చేటప్పటికి మనకి సెల్లారు, పార్కింగ్, గ్రౌండ్ ఫ్లోరు అలా మనకి ఇవ్వటం జరిగింది. గ్రౌండ్ ఫ్లోరు వేరువేరుగా ఫ్లోర్ వైజ్ మనం ఎంటర్ చేసుకోవాలి. గ్రౌండ్ ఫ్లోర్ ఎంటర్ చేసిన తర్వాత బిల్డింగ్ వాల్యూ ఎంత స్క్వేర్ ఫీట్కి అని ఇక్కడ అమౌంట్ అనేది అడగటం జరుగుతుంది. అయితే ఈ అమౌంట్ ఎంత వెయ్యాలి అనేది తెలియక మన పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా డేటా ఎంట్రీ చేయటం లేదు. అయితే దీని గురించి అయితే మనకి డిపిఓ ఆఫీస్ వాళ్ళు ఒక పీడిఎఫ్ మనకి ఇవ్వటం జరిగింది. అందులో మనకి రేట్స్ అనేవి ఇవ్వటం జరిగింది. చూడండి, ఇది పీడిఎఫ్. ఇది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ తాలూకాది. మార్కెట్ వాల్యూస్ అనేవి ఇందులో ఇవ్వటం జరిగింది. ఇందులో చూడండి, ఆర్సీసీ బిల్డింగ్లో కేటగిరీస్ రెసిడెన్షియల్కి ఎంత వేయాలి స్క్వేర్ ఫీట్కి అనేది, ఇది మున్సిపల్ ఏరియా, ఇది నగర పంచాయత్స్, ఇది గ్రామ పంచాయత్స్. ఈ డేటా అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. గ్రౌండ్ ఫస్ట్ అండ్ సెకండ్కి 900 రూపాయలు చిన్న పంచాయతీలు అయితే, మున్సిపాలిటీస్కి ఇది వస్తుంది. అలాగే ఇక్కడ కేటగిరీ వైజ్ కమర్షియల్కి ఎంత, ఆర్సీసీ స్ట్రక్చర్ విత్ సీలింగ్ హైట్ ఆఫ్ ఎక్సీడింగ్ 10 ఫీట్స్, 10 ఫీట్స్ కంటే ఎక్కువ హైట్ ఉంటే ఎంత వేయాలి, అలాగే నాన్ ఆర్సీసీ రూఫ్స్కి ఎంత వేయాలి. ఇక్కడ రేట్స్ అయితే ఇవ్వటం జరిగింది మనకి. ఇది కూడా మీకు కాదు అనిపిస్తే మీరు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దానికి మనం వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ కూడా మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ అర్బన్, రూరల్ అని 2 రకాలుగా అడుగుతుంది. ఈ అర్బన్, రూరల్లో మన యొక్క గ్రామ పంచాయతీని, జిల్లా, ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లిమిట్స్ ఎందులోకి మనకి వెళ్తుందో అది సెలెక్ట్ చేసుకొని గ్రామ పంచాయతీ పేరు సెలెక్ట్ చేసుకుంటాము. ఇందులో ఫారం 3, ఫారం 4 అని 2 రకాలు ఉంటుంది. ఫారం 3 అని మీద క్లిక్ చేసినట్టు గెట్ డీటెయిల్స్ అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కింద కేటగిరీ వైజ్ ఎంత రేట్ ఉంది ఎకరాకి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇందులో మనకి హౌస్ సైట్స్ ఏరియా అనేది కనిపిస్తుంది. ఈ హౌస్ సైట్స్ ఏరియాకి ఇది ఎకరా రేటు. దీన్ని మనం స్క్వేర్ ఫీట్స్లోకి ఎంత వస్తుంది అనేది చేసుకోవాలి. ఎకరాకి ఎంత వచ్చింది అంటే సెంట్కి ఎంత వస్తుంది, ఒక సెంట్కి ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఉంటే అది స్క్వేర్ ఫీట్ రేట్ అనేది మనకి ఇక్కడ సేమ్ మనకి ఇంచుమించు మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు పెట్టిన పీడిఎఫ్తో ఇది ఈక్వల్గానే ఉంది. సో మనకి ఇక్కడ మైనర్ గ్రామ పంచాయతీలకి 900 రూపాయలు అని ఇవ్వటం జరిగింది. సో కన్ఫ్యూజన్ లేకుండా మనం యాడ్ చేయడానికి ప్రయత్నించాలన్నమాట. ఇంకా లేట్ చేస్తే ఇప్పటికే చాలా లేట్ అయింది. ఆల్రెడీ అర్జెంటుగా చేయాలంటున్నారు. ఇది బిల్డింగ్ వాల్యూ అనేది ఇలాగా ఎంటర్ చేసి సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేస్తే పక్కన ఎడిట్ ఆప్షన్ ఉంది, కానీ ఎడిట్ ఆప్షన్ అనేది మనం ఎడిట్ చేసుకోవడానికి అవ్వదు. కాబట్టి ఎంటర్ చేసేటప్పుడే క్లారిటీగా ఎంటర్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ ఈఓపిఆర్టీ గారికి కానీ పంచాయతీ సెక్రటరీ గారితో డిస్కస్ చేసుకొని మీరు మండలంలో యాడ్ చేసుకోండి. అలాగే సైట్ వాల్యూకి వచ్చేటప్పటికి కూడా ఇందులో ఆల్రెడీ యాడ్ సైట్ వాల్యూ అనే దాని మీద క్లిక్ చేయగానే పంచాయతీ పేరు వరకు మనకు వస్తుంది. విలేజ్ సెలెక్ట్ చేసుకుంటాము. వార్డ్ వైజ్, బ్లాక్ వైజ్ సైట్ వాల్యూ ఎంత అయితే ఉందో దాన్ని వేసి సబ్మిట్ చేసుకుంటాము. అది సైట్ వాల్యూ వరకు. మాస్టర్స్లో 4 రకాల డేటా ఉంటుందండి. ఒకటి బిల్డింగ్ వాల్యూ, సైట్ వాల్యూ, హౌస్ ట్యాక్స్, బిల్డింగ్ రేటు, పర్సంటేజ్ ఆఫ్ హౌస్ ట్యాక్స్. బిల్డింగ్ వాల్యూ వేసాము, సైట్ వాల్యూ వేసాము. ఇప్పుడు హౌస్ ట్యాక్స్ బిల్డింగ్ రేట్ ఎంత అనేది వేయాలి. అంటే ఇప్పుడు
మనం ఇదివరకు అయితే మీరు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రివిజన్ రిజిస్టర్స్ కనుక చూసినట్లయితే మీకు ఈ వాల్యూస్ అన్నీ అక్కడ కనిపిస్తాయి. ఒకసారి పాత రిజిస్టర్స్ ఏవైనా ఉంటే దుమ్ము దులిపి ఒకసారి అలాగ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీరు వెంటనే అర్థం కాదు, కాకపోతే కొంతసేపు చూసిన తర్వాత వాళ్ళు ఎలా వేశారు అనేది మనకి అర్థమవుతుంది అనమాట. హౌస్ ట్యాక్స్ ఫిక్సియేషన్ ఎలా చేశారు అనేది పాత రివిజన్ రిజిస్టర్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎప్పుడు కొంతమంది పంచాయతీ కార్యదర్శులు రివిజన్ చేసుకుంటున్నారు, కాకపోతే చేయకపోయిన దగ్గర అయితే పాత రిజిస్టర్లో క్లారిటీగా ఉంటుంది అనమాట. సో ఇది ట్యాక్స్ ఎంత ఎంత చేయాలి అనేది ఇక్కడ ఆటోమేటిక్గా పంచాయతీ వైజ్ వచ్చేస్తుంది. విలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాము. ఫ్లోర్ ఏరియా ఏ ఫ్లోర్కి ఎంత వేయాలి అనేది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ ఆఫ్ బిల్డింగ్ కమర్షియలా లేకపోతే రెసిడెన్షియలా లేకపోతే ఆఫీసులా, ఆఫీస్ అంటే మనకి 0 పెట్టుకుంటాము. ఇది కూడా మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకోకపోతే మనం దెబ్బైపోతాం తర్వాత. ఇప్పుడు లేదంటే ఆఫీస్ అని సెలెక్ట్ చేసి మనము టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ దగ్గర ఆర్సీసీ బిల్డింగ్ అనేసి పెట్టామనుకోండి. ఆర్సీసీ బిల్డింగ్ అని పెట్టేటప్పుడు మనకి సబ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని అడుగుతుంది. గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ పెట్టుకుంటాము. ఆక్యుపెన్సీ అనే దగ్గర ఆక్యుపైయరు అదర్స్ ఓనరు అని ఉంటుంది. ఇక్కడ ట్యాక్స్ రేట్ అనేది మనం ఎంత అమౌంట్ ట్యాక్స్ వేయాలనుకుంటున్నాము అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మినిమం అయితే 12.5%. ఇది వరకు హౌస్ ట్యాక్స్ రివిజన్ రిజిస్టర్లో 0.5 అనేది ఉండేది. అయితే ఇప్పుడు అది మినిమైజ్ 12.5 రూపీస్కి మినిమైజ్ చేయటం జరిగింది. ఇది మనం క్లారిటీగా అన్నీ కూడా చేసుకోవాలి. అంటే రేకిళ్ళకి ఎంత ట్యాక్స్ వేస్తాము, డాబా ఇళ్ళకి ఎంత వేస్తాము, డబుల్ ఫ్లోర్కి ఎంత, అపార్ట్మెంట్కి ఎంత, సెల్లార్కి ఎంత, అన్ని కేటగిరీ వైజ్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అయితే ఆఫీసెస్కి టెంపుల్స్కి అలాంటి వాటికి మనం 0 పెట్టాలి, ఎందుకంటే వాటికి ట్యాక్స్ ఉండదు కాబట్టి. కాకపోతే ఇప్పుడు చూడండి, స్కూల్ ఉంది, దీనికి వేయకూడదు, మనము ఆఫీసెస్కి వేయకూడదు, 0 వచ్చేయాలి. ఇలాగా కొన్నిటికి మనం 0 పెట్టాలి, కానీ ఇక్కడ 0 ఆప్షన్ లేదు. తర్వాత ఏం చేయాలి అనేది మనకి ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయొచ్చు. లేదు అంటే ఆఫీసెస్ కూడా ట్యాక్స్ వేయమంటే తప్పదు, వేయాలి. స్కూల్స్కి కూడా వేయమంటే వేయాలి. ఇదివరకు అయితే ఇంతవరకు మనకి స్కూల్స్కి అయితే లేదు, హాస్టల్స్కి మాత్రం ఉండేది. కానీ ఇప్పుడు మరి ఏం చెప్తే అలా చేయాల్సిందే. అది ట్యాక్స్ రేట్ మాస్టర్ వరకు డేటా అలా ఎంటర్ చేస్తాము. తర్వాత మనం పర్సంటేజ్ ఆఫ్ హౌస్ ట్యాక్స్ ఎంత పర్సెంట్ వేయాలి అంటే, ఇప్పుడు మనం హౌస్ ట్యాక్స్ ఎంటర్ చేసిన తర్వాత దానిలో మనము వాటర్ ట్యాక్స్, శానిటేషన్ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ ట్యాక్స్, డ్రైనేజ్ ట్యాక్స్, ఇలాగ మనం కొన్ని ట్యాక్స్, లైబ్రరీ సెస్, స్పోర్ట్స్ సెస్, ఫైర్ ట్యాక్స్, ఇలా మనం హౌస్ ట్యాక్స్ అమౌంట్ మీద పర్సంటేజ్లు అనేవి ఫిక్స్ చేస్తాం కదా, వాటికి ఎంత పర్సెంట్ ఇవ్వాలి అనేది మనకి ఇక్కడ అడుగుతుంది. ఇందులో చూడండి, నేను ఆల్రెడీ యాడ్ చేశాను, మళ్ళీ యాడ్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఎడిట్ చేసుకోవాలన్నా కూడా ప్రస్తుతానికి అవ్వదు. ఇది ఎడిట్ ఆప్షన్ ఉంది, ఏదో ఒకటి చేసేస్తాము తర్వాత ఎడిట్ చేసుకుంటాము అంటే అది మనకు అవ్వదు. నేను చూపిస్తాను చూడండి. ఎడిట్ అనేది మీద క్లిక్ చేయగానే ప్లీజ్ కాంటాక్ట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ టెక్నికల్ టీం వాళ్ళు మాత్రమే ఇది ఎడిట్ చేయడానికి అవుతుంది. లేదంటే డిలీట్ చేస్తే మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవడానికి అవుద్ది, కానీ మన పరిధిలో ఇది లేదు కాబట్టి మనం అది గుర్తుపెట్టుకొని మన యొక్క డీటెయిల్స్ అనేవి జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇందులో నేను లైటింగ్ ట్యాక్స్ అంటే ఇక్కడ ఇది యాడ్ అనేది వస్తుంది, నేను యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ ఆప్షన్ రావట్లేదు. యాడ్ అనే దాని మీద క్లిక్ చేయగానే లైటింగ్ ట్యాక్స్ ఎంత వేయాలి, డ్రైనేజ్ ట్యాక్స్ ఎంత వేయాలి, లైబ్రరీ సెస్ ఎంత వేయాలి, స్పోర్ట్స్ సెస్ ఎంత వేయాలి, ఫైర్ సెస్ ఎంత వేయాలి, ఎడ్యుకేషన్ ట్యాక్స్ అనేది ఎంత వేయాలి, వాటర్ ట్యాక్స్ ఎంత వేయాలి అనే దాని మీద మనం ఎంటర్ చేసి ఎంత పర్సెంట్ వేయాలి అనేది ఎంటర్ చేసి యాడ్ అనే దాని మీద సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేయాలి. అయితే ఇవి లైటింగ్, డ్రైనేజ్, వాటర్ ట్యాక్స్ అనేది ఎంత పర్సెంట్ వేయాలి అంటే అది మీ యొక్క గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకోవటం చాలా బెటర్. పంచాయతీ తీర్మానంలోనో గ్రామ సభ తీర్మానంలోనో పెట్టి ఇక్కడ ఎంటర్ చేసుకోవడం చాలా ఉత్తమమైన పని. తర్వాత లైబ్రరీ సెస్ అనేది ఫిక్స్డ్ 8% కంపల్సరీ, స్పోర్ట్స్ సెస్ 3% కంపల్సరీ, ఫైర్ ట్యాక్స్ 1% కంపల్సరీ. ఈ మూడుకి మనం తీర్మానం చేయకపోయినా పర్వాలేదు, కానీ లైటింగ్ ట్యాక్స్, డ్రైనేజ్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ అనేది మనం గ్రామ సభ తీర్మానంలో ఆమోదం చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ చేసుకుంటే మనకి ఫర్దర్గా ప్రాబ్లం ఉండకపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఎంటర్ చేసిస్తాం. ఎంటర్ చేసిస్తే ఇప్పుడు మనం మాస్టర్స్ ఎంట్రీ కంప్లీట్ అయినట్టు. ఈ మాస్టర్స్లో 4 రకాలు: బిల్డింగ్ వాల్యూ, సైట్ వాల్యూ, హౌస్ ట్యాక్స్ బిల్డింగ్ రేటు, పర్సంటేజ్ ఆఫ్ హౌస్ ట్యాక్స్. ఈ 4 ఎంటర్ చేస్తేనే మనకు మాస్టర్స్ డేటా ఎంట్రీ అయినట్టు. మనం ఒక బిల్డింగ్ వాల్యూ ఎంటర్ చేసి మిగతా 3 విడిచిపెట్టేసినా కూడా మనకి రిపోర్ట్స్లో కనిపించదు. ఓకే, ఇది ఇలా మాస్టర్స్ డేటా ఎంట్రీ చేయడానికి ప్రయత్నిస్తారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అది
చాలా అర్జెంటు, కంపల్సరీ చేయాలి అని డిపో మేడం గారు కూడా మనకి టీసీలో చాలాసార్లు చెప్తున్నారు. దయచేసి లేట్ చేయకుండా ఎంట్రీ చేయడానికి ప్రయత్నించండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.